హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిస్టర్ స్టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీ అందరూ కూడా పరమేశ్వరుడి ఆశీస్సులతో బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వ్లాగ్ వచ్చేసి ద్రాక్షారామం వ్లాగ్. ద్రాక్షారామంలో మేము కాలభైరవ స్వామికి గారెల దండ బూరెల దండ అయితే వేసాము. ఏంటి కాలభైరవ స్వామికి గారెల దండ బూరెల దండ అనుకుంటున్నారా? అది ఏంటో ఈ వీడియోలో మీకు నేను డీటెయిల్ గా చెప్తాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ద్రాక్షారామం బాగా ప్రసిద్ధి చెందిన ఆలయం అండి. దీన్ని ఇక్కడ దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. ఇక్కడ శివుని భీమేశ్వర స్వామి అని అయితే అంటారు. మా ఊరు నుంచి ద్రాక్షారామం వెళ్ళడానికి అయితే 1 గంట జర్నీ అయితే పడుతుందండి. ఈ ఆలయం కార్తీక మాసంలో అసలు ఖాళీ ఉండదండి. కార్తీక మాసంలో మనం ఎక్కువ అందరం పంచారామాల యాత్రలు అయితే చేస్తూ ఉంటాం కదా. ఇది పంచారామాల క్షేత్రాల్లో ఒకటండి. ఈ క్షేత్రం గురించి అయితే ఇప్పుడు మీకు నేను ఫుల్ డీటెయిల్స్ చెప్తాను. ఈ క్షేత్రం వచ్చేసి రామచంద్రపురం మండలం ద్రాక్షారామం అనే గ్రామంలో ఉంది. ఇక్కడ స్వామివారిని భీమేశ్వర స్వామి ఇంకా అమ్మవారిని మాణిక్యాంబ అమ్మవారు అనేది పిలుస్తారు. ఈ మాణిక్యాంబ అమ్మవారి ఆలయం అష్టాదశ శక్తిపీఠాల్లో 12వ శక్తిపీఠం. అందుకనే దీన్ని దక్షిణ కాశీ అని కూడా అంటారండి. దక్షయజ్ఞం జరిగింది ఈ ప్రదేశంలోనే కాబట్టి దీన్ని దక్షారామం అంటారండి. ఇది ఇంతకీ దక్షారామం అండి, వాడుకలో అది ద్రాక్షారామం అయిపోయింది. ద్రాక్షారామం గుడి చూడడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది పురాతనమైన గుడి మూల ఇక్కడ వాతావరణం అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. తర్వాత మేము లోపలికి అయితే వెళ్ళామండి. లోపల అయితే చాలా గుళ్ళు ఉంటాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి అవన్నీ అయితే లోపల ఉంటాయి. పురాతన కట్టడాల మూల చూడడానికి అయితే లోపల గుడి చాలా బాగుంటుంది. ఇక్కడ స్వామివారిని అయితే 2 అంతస్తుల్లో చూడాలండి. మనం ముందుగా పై అంతస్తుకు అయితే వెళ్తాము. అక్కడైతే శివుడికి అభిషేకం చేసే భాగం అయితే కనిపిస్తుంది. తర్వాత వచ్చి కింద అయితే చూడాలి. కింద అయితే స్వామివారి అంతర్భాగం అయితే కనిపిస్తుంది. శివలింగం పైన సూర్యకిరణాలు పడేసరికి శివలింగం అయితే స్ఫటికలింగంలో అయితే కనిపిస్తుంది. తర్వాత మాణిక్యాంబ వారిని దర్శించుకొని బయటకు అయితే వచ్చేసాము. కాలభైరవ స్వామి జన్మ వృత్తాంతం అయితే ఇప్పుడు నేను మీకు డీటెయిల్ గా చెప్తాను. ఒకానొక సమయమందు ఋషులకు త్రిమూర్తులతో బ్రహ్మము ఎవరని సందేహం కలిగి ఆ సందేహం తీర్చమని త్రిమూర్తులను అడగగా విష్ణువు పరమేశ్వరుడే బ్రహ్మని పలికాడట. కాని బ్రహ్మ విభేదము చేసి పరమేశ్వరుని హేళన చేశాడట. అంత రుద్రుని కనుబొమ్మల నుండి ఒక భీకర దిగంబర రూపం ఆవిర్భించిందట. ఆ భీకర దిగంబర రూపమే కాలభైరవ స్వామి అండి. ఆ కాలభైరవ స్వామి పరమేశ్వరుడి ఆజ్ఞను అడగగా పరమేశ్వరుడు బ్రహ్మ అహంకారము అణిగేందుకు తగిన శిక్ష వేయమని చెప్పాడంట. అంత కాలభైరవుడు బ్రహ్మ యొక్క 5 శిరస్సుల్లో ఒక శిరస్సును ఖండించానట. అలా బ్రహ్మ యొక్క అహంకారం అయితే తొలగిందంట. అంత శివుడు కాలానికి అనుగుణంగా ఇంకా భయంకర రూపంలో ఉంటావు కాబట్టి భైరవుడు, అలా కాలభైరవుడు అనే పేరు పెట్టాడట. అలా కాలభైరవుడు జననం అయితే జరిగిందండి. ఈ ద్రాక్షారామంలో ఉన్న కాలభైరవ స్వామిని సంతాన కాలభైరవ స్వామి అని కూడా అంటారు. ఇంతకు ముందు మేము ద్రాక్షారామం వచ్చినప్పుడు మా అత్తయ్య గారు మాకు సంతానం కలగాలని అయితే కోరుకున్నారు. అనుకున్నట్టే మాకైతే సంతానం కలిగిందండి. ఈ క్షేత్రంలో కాలభైరవ స్వామికి మగపిల్లలు పుడితే బూరెల దండ, ఆడపిల్లలు పుడితే గారెల దండ వేస్తారు. మా అక్కకి 2 అబ్బాయిలు, నాకేమో అమ్మాయి పుట్టిన వల్ల గారెల దండ బూరెల దండ అయితే 2 తీసుకొచ్చాము. మేము తీసుకెళ్ళిన గారెల దండ బూరెల దండ అక్కడ ఉన్న పంతులు గారికి అయితే ఇచ్చాము. ఆయన మా షన్ను జున్ను మున్నెల ఇంకా మా గోత్రనామాలు చదివి మేము తీసుకెళ్లిన గారెల దండ బూరెల దండ అయితే స్వామివారి మెడలో వేశారు. దర్శనం అయిపోయిన తర్వాత స్వామివారికి వేసిన దండలు మాకైతే తిరిగి ఇచ్చారు. అవి మమ్మల్ని కొన్ని ప్రసాదంగా తీసుకోమని మిగిలినవన్నీ అక్కడ ఉన్న భక్తులకు పంచిపెట్టమన్నారు. అవి మేము కొంచెం కొంచెం ప్రసాదంగా తీసుకుని మా పిల్లల ముగ్గురికి కూడా కొంచెం కొంచెం తినిపించాము. అక్కడ ఉన్న భక్తులందరికి కూడా ప్రసాదం పంచిపెట్టామండి. ఆ రోజు మేమే కాదు చాలా మంది గారెల దండ బూరెల దండ తీసుకొచ్చారు. ఈ గుడిలో ఒక పెద్ద రావి చెట్టు ఉంటుందండి. ఆ రావి చెట్టు అయితే చాలా సంవత్సరాల క్రితం నాటిది. ఈ రావి చెట్టు చుట్టూ చాలా నాగప్రతిష్ఠలు అయితే ఉంటాయండి. ఈ చెట్టు దగ్గరే చాలా మంది దీపారాజన అయితే చేసుకుంటారు. మేము కూడా చేసుకున్నాము. ఈ చెట్టు మొదట్లో శివలింగం ఉంటుందండి. ఇది రావి చెట్టు కదా, ఈ చెట్టుని అయితే విష్ణు స్వరూపంగా కొలుస్తారు. పక్కనే కొలను ఉంటుందండి. ఆ కొలను నుంచి నీళ్లు తెచ్చి చాలా మంది ఇక్కడ ఉన్న శివుడికి అయితే అభిషేకం చేస్తున్నారు. అలా అభిషేకం చేయడం వల్ల మనం కోరుకున్న కోరికలు అయితే నెరవేరుతాయంట. చాలా మంది అలా అభిషేకం చేస్తున్నారండి. ఈ ద్రాక్షారామం అయితే దేవతలు కట్టిన గుడి అంటండి. ఇదైతే కంపల్సరీ దర్శించుకోవాల్సిన క్షేత్రం. మీరు కూడా ఎప్పుడైనా ఇటువైపు వచ్చినప్పుడు అయితే కంపల్సరీ దర్శనం చేసుకోండి. మీలో ఎవరైనా ద్రాక్షారామం ఆల్రెడీ విజిట్ చేసి ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.